ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. గతంలో ఏముంది, అమ్మఒడి అందరికీ వచ్చిందంటారా? ఎన్ని లక్షల మందికి ఇచ్చారు? ఇచ్చారా? ఇచ్చారా అని అడుగుతున్నానండి. మీకు తెలుసుగా, కొంతమంది అందరికి పడ్డాయా? బాగానే ఉంది, కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. సార్ రేషన్ వాహనాలు నిలిపేయడం కానీ వాలంటీర్ వ్యవస్థ రద్దు అవును, చేయడం. ఇప్పుడు మాకు రేషన్ ఇవ్వలేదు. రేషన్ ఇవ్వలేదని అంటే మరి ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి? వాహనాలు రావట్లేదు. ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి? రేషన్ షాప్ ఎక్కడది? ఏ వార్డు అలర్ట్ చేశారు? ఎక్కడ చేశారు? గతంలో ఉన్న షాప్ గతంలో ఉన్న షాప్ అంటే ఇప్పుడు ఆయన ఇదివరకు కిషోర్ బాబు అని ఉండేవాడు మాకు. ఆయన ఇప్పుడు రేషన్ షాపే లేదు. ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి? మేము వేరే రేషన్ షాప్కి వెళ్ళి మా కార్డు అక్కడికి ఇస్తే తీసుకుంటారా? ఇస్తారా? ఎవరు మరి ఎలాగా ఇప్పుడు 3 నెలలు దాటితే రేషన్ కార్డు రద్దు చేస్తారా? ఆ? మరి మరి రేషన్ వ్యాన్లు వచ్చినప్పుడు బాగానే ఉంది. సందులో గంట ఆపేవాళ్ళు, తీసుకునేవాళ్ళు. ఇప్పుడేమో మరి రేషను ఏ షాప్కి వెళ్ళి తీసుకోవాలి మేము? రేషన్ కార్డు రద్దు అయితే మరి ఎట్లాగా? సార్ చూస్తున్నారుగా పల్నాడు ఇప్పుడు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రద్దు చేస్తాం రాని కూడా అలాగనే ఉండదులేండి. అవన్నీ కూడా ఉత్తమ మాటలే. కానీ ఆయన వెళ్తాడు, ఈయన వీళ్ళు అట్టగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కామనే. సార్ జగన్మోహన్ రెడ్డి రౌడీల్ని గోండాలను కూడా పరామర్శిస్తున్నారని చెప్తున్నారు. అలాగేం లేదండి. ఆయన మామూలుగా అందరినీ పరామర్శిస్తూనే ఉంటాడు. ఆయనకి ఏం విషయం తెలియదు. వెళ్ళాడు, మాట్లాడాడు, వచ్చాడు, అంతే. చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ భూస్థాపితం చేస్తామని. అవన్నీ మామూలే. ఆయన అన్నాడు, ఈయన అన్నాడు. తప్పేముంది, అంతే. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు రాబోయే రోజుల్లో ఏమున్నదండి, రాష్ట్రపతి పాలన పెడితే కరెక్ట్ ఏమో అని అనుకుంటున్నాను నేను. అరాజకం ఏం లేదు. కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదని చెప్పాను కదా ముందే, అంతే. కొంతమంది ఇప్పుడు చూస్తున్నారు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో కూడా ఒక ఆడామె అప్పు కట్టలేదని చెట్టుకి కట్టేసి కొట్టడం జరుగుతుంది. అది అరాజకమే కదా. మరి ఆడవాళ్ళని చెట్టుకి కట్టేసి కొట్టడం అనేది ఇప్పటివరకు మనం చూడలే. మరి ఎట్లాగా? మరి అది కరెక్టేనా? ఆడవాళ్ళకి చెట్టుకి కట్టేసి కొట్టడం అనేది ఎక్కడా లేదు. మరి ఎప్పుడో జరిగింది. అది కరెక్ట్ కాదుగా. ఇలాంటి చర్యలు ఎలా చర్యలు అంటే ఇక వీళ్ళు అంటారు కదా, రాజకీయాలు ఖండిస్తున్నామని. నేను ఇక అదే చేయాలి, ఖండిస్తున్నాం అంటామే.